నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కావలి సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. క్రాసింగ్ వద్ద అదుపు తప్పి పడిపోయిన పాఠశాల బస్సు క్లీనర్ కొండయ్య మృతి. గాయపడ్డ చిన్నారులకు వైద్యం అందిస్తున్న డాక్టర్లు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ముగిసిన రోటరీ స్పోర్ట్స్ మీట్. గూడూరులోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో 2 రోజుల పాటు నిర్వహించిన క్రీడా పోటీల్లో విజేతలైన క్రీడాకారులకు బహుమతులు అందజేసిన వైకాపా సిఈసి సభ్యుడు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, రోటరీ ప్రతినిధులు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పెంచాలి. పూల తోటలోని సరస్వతి శిశు మందిరం ప్రాంగణంలో మొక్కలు నాటిన అనంతరం విద్యార్థులకు అవగాహన కలిగించిన మహిళా మండలి, ఇన్నర్ వీల్ క్లబ్ల ప్రతినిధులు. ఎన్నికల హామీని నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అంటూ సైదాపురం మండలంలోని తూర్పుపొండ్ల గ్రామంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసి పింఛన్లు పంపిణీ చేసిన టీడీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది. కావలి సమీపంలోని ముసునూరు జాతీయ రహదారిపై బస్సును లారీ ఢీకొంది. క్రాసింగ్ల వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదంలో బస్సు బోల్తా పడడంతో బస్సు క్లీనర్ కొండయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సులోని 14 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. కావలి సమీపంలోని ముసునూరు జాతీయ రహదారి వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కావలి ప్రాంతంలోని ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ పాఠశాలకు చెందిన బస్సు విద్యార్థులను తీసుకెళ్తుండగా బోల్తా పడింది. ఆ మార్గంలో క్రాసింగ్లు ఉండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని అక్కడి వారు చెబుతున్నారు. క్రాసింగ్ల కారణంగా లారీ బస్సు ఢీకొనడంతో బస్సు పడిపోయింది. దీంతో బస్సు క్లీనర్ కొండయ్య సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. బస్సులో మొత్తం 24 మంది వరకు విద్యార్థులున్నారు. వారిలో 14 మందికి గాయాలయ్యాయి. సంఘటన జరిగిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. గాయపడ్డ విద్యార్థులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కావలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్రీడలను ప్రోత్సహించేందుకు తాము ముందుంటామని సీనియర్ రొటేరియన్ మరియు పట్టణ వైద్యులు డాక్టర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో స్వర్గీయ అల్లూరు ఆదిశేషారెడ్డి జయంతి సందర్భంగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్పోర్ట్స్ మీట్ ముగిసింది. ఈ సందర్భంగా నిర్వహించిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో అతిథులు పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్పోర్ట్స్ మీట్ క్రీడలు ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి సీనియర్ రొటేరియన్ మరియు పట్టణ వైద్యుడు డాక్టర్ జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. పోటీల్లో గెలిచిన విజేతలకు బహుమతులు, జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ స్టేడియంలో నిర్వహించిన స్పోర్ట్స్ మీట్ లో పెద్ద సంఖ్యలో జట్లు పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులో నిర్వహించే క్రీడా పోటీలలో అత్యధిక సంఖ్యలో జట్లు పాల్గొనే విధంగా విద్యా సంస్థలకు చెందిన పీఈటీలతో పాటు రోటరీ క్లబ్ సభ్యులు కూడా చొరవ తీసుకోవాలని సూచించారు. క్రీడలను ప్రోత్సహిస్తూ నిర్వహించే కార్యక్రమాలకు తాము ఆర్థికంగా సహకారం అందిస్తామని తెలిపారు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని అలవర్చుకోవాలని, గెలుపోటములు కాదని ఆయన వివరించారు. 35 స్కూల్స్ పాల్గొన్నాయి. అలాగే 7 కాలేజెస్ కూడా పాల్గొన్నారు. ఎంతో సంతోషకరం. ఇంకా ఈ సంఖ్య ఇంకా పెరగాలని, అందరూ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ స్పోర్ట్స్ మీట్ ఇలా ఘనంగా జరగడానికి పీఈటీసే కాదు, రొటేరియన్స్ కూడా చాలా ముఖ్యం. వాళ్ళందరూ సహకారం కొన్ని స్పోర్ట్స్ మీట్ బాగా యాక్టివ్గా జరిగింది. సంతోషకరం. నేను చెప్పే ఒక మాట పిల్లలకి ఏంటంటే, స్పోర్ట్స్ వల్ల మీలో స్పోర్ట్స్మెన్షిప్ డెవలప్ అవుతుంది. ఏదో ఒకరు గెలిచారు, ఒకరు ఓడారు అనేది కాదు. గెలిచినంత మాత్రం అతను వాళ్ళు గొప్ప టీం అని కాదు, ఓడిపోయినంత మాత్రం చెడ్డ టీం వాళ్ళకి ఏం చేత రాదన్నది కాదు.
ఒక నిమిషంలోనే గేమ్స్ అన్ని మారిపోతూ ఉంటాయి. ఒక్కోసారి మనం కూడా T20 చూసాము, ఎట్లా సడన్గా ఎట్లా మారిపోయింది. అదే విధంగా కాబట్టి గెలుపోవటంలో ఇంకా మరికొందరు మాట్లాడారు. ఇలాంటి ఈ స్టేడియం నిర్మాణంలో నేను ప్రధాన పాత్ర పోషించాను కాబట్టి అల్లు రాజశేఖరరెడ్డి గారు ఆయన వెనుకొని ముందుకు కృషి చేస్తూ ఉంటారు. అందువల్ల ఇక్కడికి వచ్చి ఆయన అప్పుడు కూడా చెప్పేవాడు, నువ్వు కట్టేసి వెళ్ళిపోతే కాదు, తర్వాత కూడా దీన్ని మంచి చెడ్డలు చూస్తూ ఉండాలని. కొద్ది రోజులు మేము చూసిన తర్వాత మునిగిరీష్ వీళ్ళందరూ కూడా టేక్అవుట్ చేశారు. అంటే ఎవరో ఒకరు ఆగిపోకుండా ఆ పరంపరని దాన్ని కొనసాగించడం అనేది చాలా సంతోషమైన విషయం. మరి ఈరోజు మునిగిరీష్ చెప్పినట్టు వాస్తవానికి నేను కూడా వచ్చాను. నేను అన్నాను, ఏమైంది అటెండెన్స్ చాలా తక్కువగా ఉండదు అండ్ ఆడేవాళ్ళు లేకనా లేదు అని అంటే లేదన్నా, ఎందువల్ల స్పందన లేదన్నారు. బట్ అంటే ఈ ఫైనల్స్ కూడా ఇంకా రేపు పోస్ట్ పోన్ చేసుకునే అంత టైట్ షెడ్యూల్ వచ్చిందని అంటే నిజంగా చాలా సంతోషం. ఏం లేదు, ఈ సందర్భంలో నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఎవరు ప్రభుత్వం వాళ్ళు లేరు కాబట్టి మనం సలహా ఇచ్చేంత మాత్రం కాదు, కానీ యంగ్ ఏజ్లో 1వ తరగతి 2వ తరగతి 5వ తరగతి నుంచి కానీ ఆ టాలెంట్ని కానీ పికప్ చేసుకుంటే బ్రహ్మాండమైన మనకి ప్లేయర్స్ తయారవుతారు. అది కొరబడింది. ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయంటే అందరూ దానికి ఆనందపడాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ పిల్లర్స్ గత ఉన్నారనమాట. మన గోపాలన్న కానీ, జగన్ గారు కానీ, మునిగిరీష్ కానీ, వీళ్ళందరూ ఇంకా రెగ్యులర్గా టచ్లోనే ఉంటారు. ఇక్కడ కార్యక్రమాలకు ఏ కార్యక్రమం చేసినా మనకు ముఖ్యంగా చెప్పాల్సిన పీటీ వాళ్ళు లేకపోతే ఇక్కడ ప్రోగ్రామ్ చేసేది ఎవరు మామూలుగా కూడా కాదు. కానీ ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ చేసేదానికి కూడా ఏంటంటే, ఇక్కడ ఈ పిల్లర్స్ కారణం అయితే అక్కడ వచ్చేసి ఈ పీటీస్ కారణం. సో వాళ్ళకు నా కృతజ్ఞత తెలుస్తున్నాను. సో ఓన్లీ ఇక్కడ రాజశేఖరరెడ్డి గారికి 150వ జన్మదిన సందర్భంగా అక్కడ parents and their children and participants. We are short of it. So I thank you very much the participants, the schools, the correspondents and the communities who have organized this sports meet and made it successful. Thank you all. చెప్పడం కష్టమైనా కూడా ఆయన చెప్పిన మాటలే గుర్తొస్తుంటాయి. దీన్ని లేదంటే ఆయన పైన నుంచి అందరూ పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు దీన్ని జరగడం లేదని చెప్పని అనుకుంటారని చెప్పని ఈ సంవత్సరం కొంచెం ఎఫర్ట్ పెట్టాం. లాస్ట్ ఇయర్ చాలా తక్కువ పార్టిసిపేషన్, మనం బాధపడిన సందర్భం కూడా ఉంది. పీటీస్తో కూడా చాలా తక్కువ. అందుకని ఈసారి చాలా ఎర్లీగానే పర్మిషన్స్కి పోవడం కానివ్వండి, లేదంటే ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అన్ని స్కూల్స్ని దాంట్లో ఇంక్లూడ్ చేసి ఎంతమంది వస్తున్నారు, ఎన్ని టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, అథ్లెటిక్స్లో అన్ని చాలా ఎఫర్ట్ పెట్టేటప్పటికి ఎక్కువ పార్టిసిపేషన్ అయిపోయింది. అందువల్ల టైం కూడా ఇంకా కొన్ని గేమ్స్ మిగిలినాయి. 2 days అయినా కూడా నిన్న మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అథ్లెటిక్ అంతా కూడా నిన్నటికి అయిపోయింది. దిగ్విజయం నడుపుతున్నాం. దానికి ముఖ్యంగా పీఈటీస్కి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా క్రీడాకారులు రాబోయే రోజుల్లో మీరందరూ కూడా మంచి క్రీడలు ఆడి తద్వారా చదువుతో పాటు క్రీడలు ఆడుతూ మీరు ఆరోగ్యంగా ఉండి క్రీడల్లో రాణించి తద్వారా మీరు మంచి భవిష్యత్తు రావాలని చెప్పని ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు వివి శ్రీధర్ రెడ్డి, వైకాపా సిఇసి సభ్యుడు ఎలసిరి గోపాల్ రెడ్డి, క్లబ్ పాస్ట్ గవర్నర్ కొనిదల మునిగిరీష్, ప్రతినిధులు దశరథ రామరెడ్డి, జీజీ నాయుడు, వినోద్, సుబ్రహ్మణ్యం, మల్లు విజయ్ కుమార్ రెడ్డి, కిరణ్ చక్రవర్తి, హరిప్రసాద్, రామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటుతున్నామని, ఆ మొక్కలు సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి తెలిపారు. గూడూరు పట్టణంలోని సరస్వతి శిశుమందిరం ప్రాంగణంలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్వీల్ క్లబ్ల సభ్యులు తదితరులు పాల్గొని మొక్కలు నాటారు. పట్టణంలోని పూలతోట కాలనీలో ఏర్పాటై ఉన్న సరస్వతి శిశుమందిరం ప్రాంగణంలో ఆంధ్ర మహిళా మండలి ఇన్నర్వీల్ క్లబ్ల ఆధ్వర్యంలో సభ్యులు తదితరులు కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం ఎంత అవసరమో క్లబ్ల ప్రతినిధులు విద్యార్థులకు వివరించారు. అనంతరం డాక్టర్ రోహిణి మరికొందరు మాట్లాడుతూ తాము పర్యావరణ పరిరక్షణలో భాగంగా పట్టణ పరిధిలోని అనేక ప్రాంతాల్లో మొక్కలు నాటుతున్నామన్నారు. మొక్కల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని వారు వివరించారు. మందిరం ప్రాంగణంలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్వీల్ క్లబ్ సభ్యులు అందరం కలిసి ఈ ప్రాంగణంలో చెట్లు నాటే కార్యక్రమం చేస్తున్నాము. మనకందరికీ తెలుసు, ఇప్పుడంతా వాతావరణం అంతా వేడెక్కిపోవడము, మనకు వాటర్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. అవన్నీ సాల్వ్ చేయాలంటే మనం పర్యావరణం పరిరక్షించుకోవడానికి కోసము ఎక్కడ పట్టినా చెట్లు నాటాలి అని చెప్తున్నారు. కాబట్టి మేము ఈ స్కూల్లో అంతకు ముందర కూడా
చాలా సార్లు వచ్చి చెట్లు నాటున్నాము. ఇప్పుడు అవన్నీ బాగా పెద్దవిగా అయ్యి అందరికి నీడను కూడా ఇస్తున్నాయి. మేము ముఖ్యంగా ఆక్సిజన్ బాగా వచ్చేదానికి ఆక్సిజన్ ప్లాంట్స్ కొన్ని తెచ్చి వేస్తున్నాము. ఇక్కడ ఇవి పెద్ద చెట్లు అయిన తర్వాత పండ్లు కాసేదానికి కూడా చెట్లు ఇస్తున్నాము. ఈ రకంగా ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరి ఇంట్లో పిల్లలందరూ కూడా ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క చెట్టు నాటినా కూడా మీరందరూ కూడా పర్యావరణం పరిరక్షించేదానికి సహాయపడిన వాళ్ళు అవుతారు. ప్రతి ఒక్కరూ ఈ ఆలోచనతోనే ఉండాలి. రాబోయే రోజుల్లో మనకి ఇంకా వాటర్ స్కేర్సిటీ ఎక్కువైపోద్ది, అసలు నీళ్లు కూడా దొరికే అవకాశం ఉండదు. కాబట్టి అందరూ కూడా మన పొల్యూషన్ తగ్గించుకునేదానికి, మరి సిటీస్లో అయితే ఎక్కువగా మేము కొన్ని మొక్కలు తెచ్చి సరస్వతి శిశు మందిరంలో నాటడం జరిగింది. అంతకుముందంతా కూడా ఇక్కడ చెట్లు అవన్నీ వేయడం జరిగింది. వాటి ఫండ్లు అవన్నీ కూడా వచ్చినాయి, సపోటా పండ్లు అవంతా కూడా వచ్చినాయి. మనం అమెరికా అంతా పొల్యూషన్ ఫ్రీ కంట్రీ, అందరూ అక్కడ చాలా బాగుంటుంది అంటున్నారు. అంటే దానికి కారణం ఏంటి, అక్కడ వాళ్ళు చెట్లు ఎక్కువ నాటుంటారు, క్లీన్గా పెట్టుంటారు. ఇక్కడ ఏంది మనకు హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ అట్లాంటి ఏరియాల్లో అంతా పొలాలు ఉండే వాటిని కూడా ఆ పొలాలంతా తీసేసి ఫ్లాట్స్ అయ్యంతా వస్తున్నాయి. కాబట్టి చెట్లు అవన్నీ లేకుండా పోవడం వల్ల మనకి వర్షాలు తక్కువ రావడం కానీ అట్లాంటివంతా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ స్కూల్లో మొక్కలు నాటడమే కాదు, వాటికి మనం నీళ్ళు అవంతా పోసి మళ్ళీ వాటిని చూసి సంరక్షించుకోవాలా. ఇట్లాగే పిల్లలు కూడా మీ ఇంట్లో ఎక్కడ కొంచెం స్థలం ఉన్నా కానీ ఒక చెట్టును నాటి మన వీళ్ళు వాళ్ళ ఆదేశాల మేరకు గ్రీన్ ప్లాంటేషన్ చేస్తున్నాము. 11 ప్లాంట్స్ నాటమని చెప్పారు స్కూల్స్లో. ఈరోజు సరస్వతి శిశు మందిరంలో మేము 11 ట్రీస్ నాటాము. మోడీ గారు కూడా ఈ సంవత్సరము అందరినీ తలా ఒక ప్లాంట్ నాటమన్నారు. ఈ ప్లాంట్ వల్ల మనకందరికీ ఆక్సిజనేషన్ వచ్చి వర్షాలన్నీ బాగుపడతాయి. ప్రతి ఒక్కరూ ఒక చెట్టు నాటి దాన్ని కాపాడి, నాటిందే కాకుండా దాన్ని కాపాడి దాన్ని పోషించి పెద్ద చేసి వర్షాలన్నీ పెట్టి పర్యావరణాన్ని రక్షించాలని ఏందో పెట్టుకున్నాము. ఈ కార్యక్రమంలో ఆంధ్ర మహిళా మండలి, ఇన్నర్వీల్ క్లబ్ల సభ్యులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చారని, చెప్పిన ప్రకారం పింఛన్ల మొత్తాన్ని అందజేశారని మాజీ సర్పంచ్ సుబ్రహ్మణ్య నాయుడు, ఎంపీటీసీ మాజీ సభ్యురాలు వసంతలక్ష్మి తదితరులు పేర్కొన్నారు. సైదాపురం మండలంలోని తూర్పుకొండ్ల గ్రామంలో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితరులకు వారు పింఛన్లు పంపిణీ చేశారు. ముందుగా సీఎం చంద్రబాబు చిత్రపటానికి నాయకులు, సిబ్బంది పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు దాసినేని సుబ్రహ్మణ్య నాయుడు, వెంకట సుబ్బయ్య నాయుడు, రమేష్, తిరుపాలు, సుబ్బయ్య నాయుడు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జనగణ మంగళదాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే. ఆ రోజు ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా ఆ రోజు ప్రతిపక్ష నేతగా నేను వస్తే పెన్షన్ 4,000 చేస్తాను, నేను చెప్పినప్పటి నుంచి కూడా ఈ 3 నెలలకు కూడా 3,000 రూపాయలు పెంచుతాను అని మాట ఇచ్చి ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ చేయగానే 5 వాటి మీద సంతకం పెట్టడం జరిగింది. అందులో భాగంగా పెన్షన్లు ఆ రోజు చెప్పిన 3,000 ప్లస్ ఈరోజు 4,000, 7,000 రూపాయల పెన్షన్లు ఈరోజు ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం జరిగింది. అదే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అబద్ధ హామీలతో 3,000 రూపాయల పెన్షన్ చేస్తానని 4 సంవత్సరాల్లో 250 ఎకరం పెంచుకుంటూ పోయి 3,000 ఇవ్వడం జరిగింది. అదే మన నాయకుడు చెప్పిన వాగ్దానం కరెక్ట్గా నిలబెట్టుకున్నాడని అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా అభివృద్ధి, సంక్షేమం 2 విధాలుగా పరుగులు పెట్టించే నాయకుడు మన చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ని ఎంతో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తాడు. అబద్ధాల హామీలు ఇవ్వటం కానీ అలా చెప్పడం కానీ మన నాయకుడికి చేత కాదు. చెప్పిన మాట నిలబెట్టుకోవడం అనేది మన తెలుగుదేశం ప్రభుత్వంకి ఉన్న అలవాటు. అదేవిధంగా ఈరోజు నేను ఓడిపోతే వాలంటీర్లు ఉండరు, పెన్షన్లు ఇంటికి తెచ్చిచ్చేవాళ్ళు లేరు, మీకు అందరికీ ఇబ్బందులు పడతారు అని ఎన్నో అబద్ధ ప్రచారాలు చేసిన వాళ్ళకి చెంపపెట్టుగా ఈరోజు నెల్లూరు గ్రామీణ పరిధిలోని ధనలక్ష్మీపురం ప్రాంతంలో ఉన్న బొలినేని కళాశాలలో నర్సింగ్ క్యాప్సింగ్ మరియు ల్యాంప్ లైటింగ్ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా చీఫ్ ఆపరేటింగ్ అధికారి డాక్టర్ సతీష్ కుమార్ తదితరులు మాట్లాడుతూ నూతన నర్సింగ్ విద్యార్థినులు ఉన్నతమైన నర్సింగ్ ప్రయాణం చేశారని, భవిష్యత్తులో సమగ్రవంతమైన నర్సింగ్ సేవలు అందించాలని వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు,
లక్ష్మీదుర్గ, కిమ్స్ బొల్లినేని సీఈఓ గిరినాయుడు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. Some dark and cold who brings a fire. And devote the stage and do the honors of distributing the praise. Community health nursing first. ఫస్ట్ బ్యాచ్ లైట్ ల్యాంప్ని క్యాపింగ్ సెరమనీ ఫంక్షన్ జరుపుకున్న శుభ సందర్భంలో కృష్ణయ్య గారి చారిటబుల్ ట్రస్ట్ కింద జరపడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ పాస్ అయ్యే స్టూడెంట్స్ అందరూ కూడా డిస్టింక్షన్ ఫస్ట్ క్లాసులతోటి పాస్ అయ్యి ఒక మంచి క్లినికల్ నాలెడ్జ్ కలిగిన కిమ్స్ హాస్పిటల్ అందరికి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎంఎస్సి నర్సింగ్ కూడా ఇక్కడ ఉండటం జరిగింది. స్టేట్లో ఫస్ట్ ర్యాంక్ కూడా లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి బొల్లినేని నర్సింగ్ కాలేజ్కి రావటం కూడా చాలా గర్వకారణంగా ఉంది. అలాగే ఈ నర్సింగ్ కాలేజీని 450 మంది స్టూడెంట్స్ తోటి జిఎన్ఎం, పోస్ట్ బీఎస్సీ, బీఎస్సీ, ఎంఎస్సి ఇన్ని కోర్సులతోటి విజయవంతంగా 21 సంవత్సరాలు నడుపుతున్నందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓకే సార్. ఈరోజు ధనలక్ష్మీపురంలో ఉన్నటువంటి బొల్లినేని నర్సింగ్ కాలేజ్ క్యాపింగ్ అండ్ లైటింగ్ సెరమనీ జరిగిందండి. ఈ లైటింగ్ సెరమనీలో 21వ బ్యాచ్ అంటే 21st బ్యాచ్ స్టూడెంట్స్ ఇప్పటిదాకా వెళ్ళున్నారు. అంటే 20 బ్యాచ్లు బయటికి వెళ్ళున్నారు. గూడూరు పట్టణంలోని ప్రైవేటు కార్యాలయంలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ల ఆధ్వర్యంలో అంతర్జాతీయ డాక్టర్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం పలువురు డాక్టర్లను క్లబ్ల ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. అలాగే ఇన్నర్ వీల్ క్లబ్ గూడూరు కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఇన్నర్ వీల్ క్లబ్ గూడూరు శాఖ అధ్యక్షురాలుగా డాక్టర్ తనూజ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి, ఇన్నర్ వీల్ క్లబ్ మరియు ఆంధ్ర మహిళా మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం ప్రతి సంవత్సరం మనం ఇట్లాగే సెలబ్రేట్ చేస్తున్నాం. ఇద్దరు డాక్టర్స్ని, ఒక పోస్టల్ డిపార్ట్మెంట్ అమ్మాయిని, ఒక చార్టెడ్ అకౌంట్ అమ్మాయిని మనం ఈరోజు తెచ్చుకున్నాము. చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా రమయ్య సార్, ఉషా నాయక్ మేడం గారు చాలా సాఫ్ట్గా ఉంటారు. ఎవరి జోలికి వారు వివాదాస్పదమైన వ్యక్తులు కాదు. వాళ్ళ పనేంత వాడు చేసుకుంటూ ఆ మాట్లాడగా నేను తినలేదు. ఈరోజు నాకు కారణం తీసుకున్నాను. ఎందుకు మాట్లాడడం లేదంటే కేరళ మలయాళీ లాంగ్వేజ్ అవి తెలుగు ఇంకా కూడా బాగా వచ్చినట్టు లేదు. అందువల్ల అసలు ఎప్పుడు మాట్లాడడానికి చేతల మనిషి అంటే మాట్లాడే మనిషి కాదు. అట్లాగే రమేష్ సార్ మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఎన్నో సంవత్సరాలు పేద ప్రజలకు సేవలు అందించి ఇట్టకి వాటి సొంతంగా మనకు డిఎన్ఆర్ కమ్యూనిటీ వాళ్ళ ఎదురుగా జ్యోతి హాస్పిటల్ని నడుపుతున్నారు. మనమందరం అట్లా పోతా వస్తాం చూసుకుంటాం. ఈరోజు మన మధ్యలో వాళ్ళు ఉన్నారు. చాలా సంతోషం. సార్ ఎంబీబీఎస్ అయ్యాక అప్పుడు నేను చదువుకునే రోజులు అందరూ కేరళకి పోయి జాబ్ చేసేవాడు. అట్లాగే ఆయన జాబ్ చేస్తూ కేరళకి వెళ్ళినప్పుడు ఆమె మంచి వాడు లవ్ మ్యారేజ్
అప్పటి నుంచి ఇద్దరు చాలా అన్యోన్యంగా ఒకే దగ్గర పనిచేస్తుంటూ బిలీవ్ దట్ ఉమెన్ సపోర్టింగ్ ఉమెన్. సో ఉమెన్ ఈజ్ ఆల్వేస్ దేర్ టు సపోర్ట్ అదర్ ఉమెన్. సో ఇట్స్ వెరీ గుడ్ ఆపర్చునిటీ లైక్ మిగిలిన వాళ్ళకి కానీ ఎవరినైనా సమ్వన్ గర్ల్స్ I mean like bike cities it's fine, but in villages or something, inka women is like the backward. So inka manam vallakanti cheppi like we have to educate them and we have to create an awareness that anyone can achieve anything in this world. And yeah, as ma'am requested, CA profession gurinchi konni words nenu cheptanu. And it's like chaala mandiki CA profession cheyali ani untundi, but problem in nenu chesetappudu naakunna problem is like awareness ledu CA gurinchi. So how to proceed? Different social media, it's like 2016, it's not too far, but at least social media was very less at that time. నిర్మల మందాకిని వీచకంతో గురాయించే చెరునే గవర్నమెంట్ లలిత ప్రసాదాల కల్లాపాదేయుడు కోయిల చెరుని నిజములంట పూర్ణేటి చంద్రికా స్ఫురత చకోరం పరుగునే సాధన. అంటే అది మతపోతన రాసిందని భక్త ప్రహ్లాదుడి మీద. భక్త ప్రహ్లాదుడు చిన్నప్పటి నుంచి శ్రీహరినామే పఠిస్తూ ఉంటాడు అనమాట. అప్పుడు వాళ్ళు ఆయన హరిణ చేసుకుంటే చాలా కోపం వస్తుంది. రాక్షసు గురువులు పిలిస్తే రెండు తీసుకుని మంచి చదువులు చెప్పడం అని చెప్పారు. తీసుకుపోతారు, చదువుకున్నాడు, ఒక 1 year చదువు నేర్పిస్తారు, తీసుకొస్తారు, మళ్ళా అడుగుతాడు అనమాట చెప్పడా అంటే అదే చెప్తారు. శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిని కమిటీ ప్రతినిధి బొజ్జల బృందమ్మ తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగులకు ఏ మేర వైద్యం అందుతుందో డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. రోగులకు అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయా లేదా పరిశీలించారు. దిండ్లు దుప్పట్లు కూడా లేకపోవడాన్ని గుర్తించిన ఆమె ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరిస్తామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్లు తెలిపారు. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో వెలిసి ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో మంగళవారం నిర్వాహకులు మునిమోహన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని జయప్రదం చేశారు. ఉభయదాతలుగా అజ్ఞాత భక్తుడు వ్యవహరించారు. శ్రీ మంజునాథని చరితం మధురం మధురం మహానంద శిఖరం. మంజునాథ చరితం శ్రీ మంజునాథ చరితం మంజునాథ చరితం శ్రీ మంజునాథ చరితం. అమృతం కోరి క్షీరకడలిని చిలుక ఆవిర్భవించింది హాలాహలం. రెండు 7/2024 ఈరోజు అన్నదాతలుగా ఒక అజ్ఞాత భక్తుడు అన్నదానాన్ని మనకి ఇచ్చారు. మనం పోయి అడిగినప్పుడు ఈరోజు ఎవరు డోనర్ లేదంటే ఆయన దయచేసి మనకి ఇచ్చారు కాబట్టి పేరు చెప్పొద్దన్నారు. కాబట్టి భగవంతుడు వాళ్ళ కుటుంబానికి మేలు చేయాలని కోరుకుంటున్నాను. ఎప్పుడైనా కానీ ధర్మాన్ని కానీ కష్టమైనా కానీ నమ్మితే ధర్మం ఎప్పుడు మనల్ని కాపాడుతుంది. కానీ కొంచెం కష్టం ధర్మాన్ని అనుసరించడం, అయినా కానీ అనుసరించినందుకు. గూడూరు పట్టణంలో మంగళవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ జ్యువెలర్స్ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు.
10 గ్రాముల బంగారం ధర 71,980 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 54,720 రూపాయలు పలికింది. అలాగే గ్రామ్ బంగారం ధర 6,840 రూపాయలు కాగా ఇక వెండి గ్రాము ధర 92 రూపాయల 50 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కావలి సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. క్రాసింగ్ వద్ద అదుపు తప్పి పడిపోయిన పాఠశాల బస్సు క్లీనర్ కొండయ్య మృతి. గాయపడ్డ చిన్నారులకు వైద్యం అందిస్తున్న డాక్టర్లు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ముగిసిన రోటరీ స్పోర్ట్స్ మీట్. గూడూరులోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో 2 రోజుల పాటు నిర్వహించిన క్రీడా పోటీల్లో విజేతలైన క్రీడాకారులకు బహుమతులు అందజేసిన వైకాపా సిఈసి సభ్యుడు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, రోటరీ ప్రతినిధులు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పెంచాలి. పూల తోటలోని సరస్వతి శిశు మందిరం ప్రాంగణంలో మొక్కలు నాటిన అనంతరం విద్యార్థులకు అవగాహన కలిగించిన మహిళా మండలి, ఇన్నర్ వీల్ క్లబ్ల ప్రతినిధులు. ఎన్నికల హామీని నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అంటూ సైదాపురం మండలంలోని తూర్పుపొండ్ల గ్రామంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసి పింఛన్లు పంపిణీ చేసిన టీడీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.